The price of milk increased by 20%. To keep the expenditure constant, the ratio between the reduction in consumption and original consumption is. మిల్క్ అంటే పాల యొక్క ధర 20% పెరిగిందంటమ్మా. దాని మీద ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఓకే, సో తగ్గిన దానికి అంటే కన్జంప్షన్లో తగ్గాల్సిన దానికి అలాగే ఒరిజినల్ కన్జంప్షన్కి మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ అసలు ఎక్స్పెండిచర్ లేదా వడిసే ఖర్చు అంటే మనం ఏం గుర్తొచ్చుకోవచ్చు? సార్ నేను వెళ్ళాను సార్, ఈ పెన్లు కొనుక్కున్నాను సార్, పెన్ ఎంత అని అడిగా షాప్లో, 10 రూపాయలు చెప్పాడు, 5 పెన్లు అన్నా, ఎంత ఇవ్వాలి నేను? 50 రూపాయలేగా. ఎలా వచ్చింది? 5 × 10. 5 అంటే ఏంటి? ఎన్ని పెన్లు కొనుక్కున్నాను అంటే దాన్నే కన్జంప్షన్ అంటాం. 10 అంటే ఏంటి? కాస్ట్ కదా, వీళ్ళిద్దరినిగా మల్టిప్లై చేయాలి. ఓకే, అప్పుడు వచ్చేది ఏంటి? నేను పే చేసినప్పుడేగా. నేను పే చేస్తాను అంటే అది నా ఖర్చేగా, ఖర్చు అంటే ఎక్స్పెండిచరేగా. మళ్ళీ నాకు విషయం అర్థమైంది సార్, ఒక వేరియబుల్ని 2 వేరియబుల్స్ ప్రోడక్ట్గా రాశారు మీరు అంటే సక్సెస్ పర్సెంటేజ్ వాడుకోవచ్చు. అంటే ఇనీషియల్ ఎక్స్పెండిచర్ కనుక 100 రూపాయలు అయితే ఓకే, ఫైనల్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత అవ్వాలి? 100 అవ్వాలి. అవునా కాదా? ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీంట్లో ఒకసారి ప్రైస్ మీద, ఒకసారి కన్జంప్షన్ మీద సక్సెస్ అప్లై చేయాలి. అవునా? పైగా ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు కదా, కాస్ట్ ఏమైంది? 20% పెరిగింది. ఓకే, అంటే 100 కాస్త 120 అయింది. 120 ఇప్పుడు 100 అంటే ఎంత తగ్గాలి? 20. వాడు ఏమిటి? తగ్గిన దానికి ఒరిజినల్కి నిష్పత్తి. అవునా? అంటే 0 0 క్యాన్సిల్, దయచేసి 2 2 కొట్టేయద్దు. ఓకే, సో అంటే 1/6 అంటే ఎన్ ఆప్షన్? సి ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్?